దాకా. ఆగండి చంద్రమౌళీశ్వర, మేముండగా మీరు యుద్ధం చేయనవసరం లేదు. ఈ బాలునికి తనపై తనకంత నమ్మకం ఉంటే ఈ బాలునితో యుద్ధం మేం చేస్తాం. ఇలా జరిగేందుకు వీలు లేదు. ఇలా జరిగేందుకు వీలు లేనే లేదు. ఒక బాలకుడు ఇంతటి సూర్యుడు ఇంతటి మహాయోధుడు అయ్యేందుకు వీలు లేనే లేదు. ఏమైంది గురుదేవా? ఈ సమయంలో యుద్ధ పరిస్థితి ఏమిటి? దేవతలు విజయం పొందారా లేక పరాజయమా? ఇక పరాజయం కాక మిగిలేదేమున్నది తారకాసురా? అంటే సూర్యదేవుడు ఆ సమస్త దేవతలతో యుద్ధం చేస్తున్నారా? లేదు తారకాసురా, ఆయన యుద్ధం చేయడం లేదు. ఆయన ఈ యుద్ధంలో దేవతల పరాజయాన్ని వీక్షిస్తున్నారు. ఎంతటి ఆశ్చర్యకర విషయం ఇది! సమస్త దేవతలు ఏకమైనా కూడా ఒక బాలుణ్ణి వధించలేక అసమర్థులైనారు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? ఆ సమస్త దేవతలు కూడి అతన్ని వధించలేకపోయారు అంటే అతను సాధారణ బాలుడు కాదనేగా అర్థం. ఆ బాలకునిలో తప్పక ఏదో అలౌకిక శక్తి దాగి ఉంది గురుదేవా. అతనిలో ఆ అలౌకిక శక్తి కేవలం దేవతలకే కాదు, దైత్యుల పాలిట కూడా వినాశకారి కాగలదు తారకాసురా. ఒకవేళ సమస్త దేవతలు ఆ బాలుణ్ణి వధించలేక అసమర్థులైతే నీవు నీ విశాల సేనా వాహినితో యుద్ధ భూమికి వెళ్ళక తప్పదు. ఆ యుద్ధం ఇంకనూ కొనసాగుతోందా గురుదేవా? అవును తారకాసురా, ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ సమయంలో ఆ బాలగణేశునితో ఎవరు యుద్ధం చేస్తున్నారు? శ్రీహరి విష్ణుదేవుడు. విష్ణుదేవుడా? శనిదేవుడు, అగ్నిదేవుడు లాంటి శక్తిమంతులైన దేవతలు ఇందరు ఉండి కూడా విష్ణుదేవుడు యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది గురుదేవా? ఎందుకంటే సమస్త దేవతలు గణేశుని చేతిలో ఓడిపోయారు. కేవలం శనిదేవుడు, అగ్నిదేవుడు మాత్రమే కాదు, వరుణదేవుడు, యమదేవుడు ఇంకా సమస్త శివగణాలు ఈ యుద్ధాన పరాజయం పొందారు. ఈ సమస్త దేవతలు యుద్ధంలో పరాజయం పొందుట వలన ఈ యుద్ధ పరిణామం ఏమిటి గురుదేవా? ఈ యుద్ధ పరిణామం ఇక కేవలం మహాదేవుడొక్కడే. మహాదేవుడా? అవును తారకాసురా, ఇప్పుడు మహాదేవుడు కూడా స్వయాన యుద్ధం చేయక తప్పదు. ఇదే జరుగుతుంది. విష్ణుదేవుడు కూడా గణేశునితో పోరాడిన విజయం పొందలేడు. ఈ యుద్ధంలో బాలగణేశుని ముందు సమస్త దేవతలు పరాజయం పొందేలా ఉన్నారు. దేవతలు పరాజయం చెందడమా? ఏమిటి మీరు అంటున్నది అగ్నిదేవా? స్వయంగా మేము మా అనుభవాన్ని చెబుతున్నాం. మన సమస్త దేవతల యందు అంతటి సూర్యునితో పోరాడగల శక్తిమంతుడు, యోగ్యత గలవాడు ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఒకవేళ శనిదేవుడు అతను యుద్ధంలో ఓడించవచ్చేమో. ఇలా ధర్మయుద్ధం ద్వారా శనిదేవుడు కూడా అతన్ని ఓడించడం సాధ్యం కాదు. మరిచిపోకండి, యమదేవుడంతటి మహోన్నత శక్తివంతుడు కూడా రణభూమి వదిలి పారిపోవాల్సి వచ్చింది. అంతకు మించి చేయగలిగిందేమీ లేదు అగ్నిదేవా. ఒకవేళ ఆ బాలగణేశుని మహాదేవుడు కూడా ఓడించకపోతే అగ్నిదేవా, అప్పుడు యుద్ధ పరిణామం ఊహించనలవి కాదు. వరుణ దేవుడు కూడా పోరాడి ఓడినట్లే ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేసేందుకు మిగిలిన వారెవరు? నిస్సందేహంగా దేవేంద్రుడు మన తరువాత యుద్ధానికి శనిదేవుణ్ణి పంపి ఉంటారు. మరైతే ప్రబలిన అంధకారానికి శనిదేవుడు కారకుడై ఉంటాడంటారా?
శనిదేవుడు కారకుడు ఎలా అవుతాడు? శనిదేవుడు బాల గణేశునిపై తన వక్ర దృష్టి సారించాలని అభిలషించారు. ఈ విషయం మన సమస్త దేవతలకు బాగా తెలుసు. పైగా వారి తండ్రి సూర్యదేవుడు అతనిపై కోపంగా ఉన్నారు. మీరు మా తండ్రి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అగ్నిదేవా? తప్పకుండా మీ తండ్రి గారే ఈ అంధకారాన్ని సృష్టించి ఉంటారు. మా తండ్రి గారా? వారెందుకు అంధకారాన్ని సృష్టిస్తారు? శనిదేవుడు తన దృష్టి గణేశునిపై సారించబోతున్న విషయం వారికి తెలిసిందేమో, అందుకని దేవేరుల పక్షం వహించి ఉంటారేమో. అంటే మీరంటున్నది సూర్యదేవుడు గణేశుని పక్షం వహించారనా? శనిదేవుడు దేవతల పక్షం వహించారు కనుక నిస్సందేహంగా సూర్యదేవుడు దేవేరుల పక్షం వహిస్తారు. అటువంటప్పుడు గణేశునిపై విజయం పొందడం దేవతలకు అసంభవం. ఇక ఇప్పుడు యుద్ధం ఏ రూపు దాల్చనుందో అర్థం కావడం లేదు. మనం చాలా పెద్ద తప్పిదం చేశాం. మనం యుద్ధ రణభూమిని విడిచిపెట్టి ఇలా వచ్చి ఉండకూడదు. మనం తిరిగి రణభూమికి వెళ్ళాలి అగ్నిదేవా. లేదంటే సమస్త దేవతల దృష్టిలో మనం పిరికి బందలు కాక తప్పదు. ఎంతటి సిగ్గుపడవలసిన విషయం. మనం గణేశునిపై ప్రతీకారం తీర్చుకోలేకపోయాం కాదు. దేవేంద్రుడితో కలిసి మేము ఈ పథకం వేశాం. గణేశుని శిరస్సు ఖండింపబడగానే యముడు అతని ప్రాణాలు హరించాలని. కానీ యమదేవుడు మనతో పాటు ఇక్కడ తేలారు. ఇక అతని ప్రాణం హరించేదెవ్వరు? గణేశుని ప్రాణం హరించడం అటుంచి అతన్ని ఓడించడమే అసంభవం అనిపిస్తోంది మాకు. నాకెందుకో భయం వేస్తోంది. శనిదేవుణ్ణి కూడా పరాజితుణ్ణి చేయడు కదా. ఒకవేళ అదే జరిగితే మహాదేవుని రక్షణార్థం శ్రీహరి విష్ణుదేవుడు బాల గణేశునితో నిస్సందేహంగా యుద్ధం చేయక తప్పదు. గణేశుడు మహాదేవునితో యుద్ధం చేస్తున్నాడు. ఏమిటి అనర్థం జయ? మనం ఈ విషయం వెంటనే పార్వతీదేవికి తెలుపడం మంచిది. అవును విజయ, ఈ యుద్ధాన్ని పార్వతీదేవి గారే ఆపు చేయగలరు. మనం వెంటనే వారికి తెలియజేయటం మంచిది. ఏదైనా అనర్థం జరగకముందే త్వరగా రాజయ్య. తల్లి పార్వతీదేవి, పార్వతీదేవి, అమ్మ పార్వతి. గౌరీనందనుడు గణేశుడు సంకటాన పడ్డాడు పార్వతీదేవి. దేవాది దేవుడు మహాదేవునికి బాలగణేశునికి మధ్య యుద్ధం జరుగుతుంది పార్వతీదేవి. ఈ యుద్ధాన్ని ఆపు చేయండి తల్లి, ఈ యుద్ధాన్ని ఆపు చేయండి. కేవలం మీరు మాత్రమే వారి మధ్య యుద్ధాన్ని నిలువరించగలరు తల్లి. జరగబో అనర్థాన్ని నిలువరించండి పార్వతీదేవి, నిలువరించండి. పార్వతీదేవి దీక్షలో ఉన్నారు కదా జయ, ఇప్పుడు మనం ఏం చేయగలం? పార్వతీదేవి తపోదీక్షను విరమింపజేయటం ఈ పరిస్థితిలో అసంభవం. వారి తపస్సును విరమించక తప్పదు జయ, లేదంటే ఈ యుద్ధాన్ని నిలువరించగల వారు ఎవరూ లేరు.
ఈ యుద్ధం మహాదేవుని పాలిట వినాశనకారి కాక తప్పదు బ్రహ్మదేవా. ఈ సమయాన మహాదేవుని రక్షణార్థం మనం ఏదో ఒకటి చెయ్యాలి శ్రీహరి. ఇప్పుడు గణేశుని శక్తి సామర్థ్యాల ముందు అతనితో యుద్ధం చేయడం సంకటహరునికి సంకటాన్నే సూచిస్తుంది. ఏదో ఒక ఉపాయం పని యుద్ధాన్ని నిలవరించాలి ప్రభు. శ్రీహరి, లేకుంటే ఏదేని అనర్థం వాటిల్లవచ్చు. ఈ యుద్ధాన్ని ఆపండి ప్రభు, ఈ యుద్ధాన్ని ఆపండి. మేము ఇదివరకే చెప్పాం కదా, ఈ బాలుని వల్ల తండ్రికి అశుభం కలుగుతుంది. గణేశుని నిలువరించే ఉపాయం చెప్పండి విష్ణుదేవా. బాలగణేశుని నిలువరింపటానికి ఇక ఇప్పుడు ఒక్క ఉపాయమే ఉంది. త్వరగా చెప్పండి, ఆ ఉపాయం ఏమిటి శ్రీహరి విష్ణుదేవా? బాలగణేశునితో యుద్ధ సమయాన మాకు తెలిసిందల్లా ధర్మయుద్ధం చేసి ఇతనిపై విజయం సాధించడం అతి దుర్లభమే అవుతుంది. కఠినాతి కఠినం, అసంభవమే అవుతుంది శనిదేవా. మరి ఏం చేద్దాం అంటారు ప్రభు? మనం విజయం సాధించాలంటే గణేశుని మీద ఏదైనా పన్నాగం పన్నక తప్పదు. లేదంటే ఇతనితో పోరాడటం అసంభవం దేవేంద్ర. అంటే మీరు ఏం చేయమన్నా అందుకు మేము సిద్ధమే శ్రీహరి. ఈ యుద్ధంలో బాలగణేశునిపై విజయం సాధించేందుకు ఏం చేయమన్నా సిద్ధమే. చెప్పండి, గణేశునిపై విజయం ఎలా సాధించగలమో చెప్పండి. మనం సంగీత వాతావరణాన్ని సృష్టిస్తే బాలగణేశుని వధింపగలం. సంగీత వాతావరణమా అనేనా ఏమిటి శ్రీహరి? గణేశుడు ఒక బాలకుడు. సంగీత వాతావరణం సృష్టిస్తే అతను దానికి ఆకర్షితుడవుతాడు. ఆ సంగీత వాతావరణానికి అతను ఆకర్షితుడైన మరుక్షణం మహాదేవుడు ఆ గణేశునిపై దాడి చేసి అతన్ని వధిస్తారు. దేవేంద్ర, శనిదేవ, మీరు శంఖం పూరించి సంగీత వాతావరణం సృష్టించండి త్వరగా. ఏమిటి నాదలహరి లక్ష్మీదేవి తల్లి? వారెందుకలా శంఖాన్ని పూరించి నాదాన్ని ధ్వనింపజేస్తున్నారు? ఎందుకలా? మాకు ఆశ్చర్యంగానే ఉంది మహాముని. దేవగణాలు ఎందుకిలా చేస్తున్నారు? ఇదేదో పన్నాగంలా ఉంది లక్ష్మీదేవి. యుద్ధ సమయాన ఈ శంఖానాదం ఎందుకు పూరిస్తున్నట్లు? యుద్ధ నియమ నిబంధనల అనుసారం ఇలా యుద్ధం జరుగుతుండగా సంగీతనాదం వినిపించకూడదు. దేవగణాలు ఇలా శంఖం పూరించడం ఉచితం కాదు. శంఖం పూరించడం వెనుక వీరి అభిష్టం ఏమిటి? నారాయణ నారాయణ, కపట బుద్ధిని అనుసరించి బాలగణేశుని హత్య చేయాలనుకుంటున్నారు. అంతేనంటారా? లేకుంటే ఏమిటి తల్లి, చూడటం లేదా మీరు? యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలా శంఖం పూరించి నాదాన్ని సృష్టించడంలో అర్థమేమిటి? ఈ నాదం ద్వారా దేవతలు కపట బుద్ధితో బాలగణేశుని హత్య చేయాలనుకుంటున్నారు. ఈ సంగీత వాతావరణ సంకేతం అదే లక్ష్మీదేవి. దేవర్షి నారదుడు చెప్తున్నది అక్షర సత్యం. దేవతలు నిస్సందేహంగా కపట బుద్ధితో ప్రవర్తిస్తున్నారు. అది స్పష్టంగా గోచరిస్తోంది తల్లి. ఈ క్షణాన బాలగణేశుని మనం రక్షించకపోతే బాలగణేశుని ప్రాణాలు సంకటంలో పడిపోవడం ఖాయం. సకల దేవతల ప్రయత్నం అదే గనుక అయితే ప్రళయం సృష్టిస్తాం. మా మహాశక్తులు ఈ సృష్టిని సర్వనాశనం చేస్తాయి. నారాయణ నారాయణ నారాయణ. తల్లి, ఈ మహాయుద్ధాన్ని ఆపాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది. అంటే తల్లి పార్వతీదేవి స్వయంగా ఈ యుద్ధాన్ని ఆపేందుకు రావలసి ఉంటుంది. లేదు, ఈ యుద్ధం ఆపుచేయుటకు వీలు లేదు. ఈ యుద్ధం నిరాటంకంగా సాగవలసిందే. ఇక ఈ యుద్ధం ముగిసేది ఎప్పుడంటే
ఈ సమస్త దేవగణాలు మన బాలగణేశుని చేతిలో పరాజయం పొందినప్పుడు. ఇది సముచితం కాదు లక్ష్మీదేవి తల్లి, సముచితం కాదు. మీరు గనుక అనుమతిస్తే దేవేంద్రుడు శనిదేవులను ఆపే ప్రయత్నం మేము చేస్తాం. నారాయణ నారాయణ నారాయణ. విశ్వసించలేకపోతున్నాను మునివర్య. ఒక పసిబాలునితో యుద్ధం చేసేందుకు ఈ దేవతలు అధర్మ మార్గాన్ని ఎంచుకోవడం ఏమిటి? ఇలా ప్రవర్తించే వారు తమ పిరికితనాన్ని చాటుకుంటున్నారు. Oh